గాడ్ ఆఫ్ మాసెస్ అఖండ టు తాండవం. ఈ మూవీ గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. బాలయ్య గారి సీక్వెల్ అయితే వస్తుంది. ఫస్ట్ డే పరంగా ఎంత బిజినెస్ జరిగింది, మనమైతే ఇంతకుముందు చేసినటువంటి వీడియో ఏంటంటే పోస్ట్ పోన్ అయినప్పుడైతే మనమైతే వీడియో చేసినాం బిజినెస్ గురించి. ఇప్పుడైతే పోస్ట్ పోన్ తర్వాత ఇప్పుడు ఎంత బిజినెస్ జరిగింది, లెక్కలు అయితే తగ్గినాయి అనమాట. బిజినెస్ అయితే చాలా అంటే చాలా వరకు అయితే తగ్గింది. దాని గురించి అయితే మాట్లాడదాం. అంతకన్నా ముందు మన బాలయ్య గారి అభిమానులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఛానల్ని అయితే వీడియో మొత్తం కూడా కంప్లీట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. మీ దగ్గర నుంచి అది ఒక్కటే కోరుకుంటున్నా, నేనైతే చేస్తారని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. ఫైనల్గా వీడియో అంతా మొత్తం కూడా చూడండి, ఛానల్ అంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే బీభత్సంగా రీచ్ కావాలి బాలయ్య గారి అభిమానుల వల్ల అని చెప్పి కోరుకుంటున్నా. ఓకే, ద గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి అఖండ 2 మూవీ. ద గాడ్ ఆఫ్ మాసెస్ అఖండ 2 చూస్తే ఫస్ట్ అయితే బీచిపోయినప్పుడు అయితే నైజాంలో 27 కోట్లు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసరికల్లా 20.5 కోట్లు అయితే రావడం జరిగింది. అంటే దగ్గర దగ్గర ఒక 5 కోట్ల వరకు అయితే లాస్ అయితే అయిపోయింది. మళ్ళీ సీడెడ్లో వచ్చేసరికల్లా 24 కోట్లు అయితే రావడం, 24 కోట్లు బిజినెస్ చేస్తే ఇప్పుడు వచ్చేసరికల్లా 20 కోట్లు అయితే బిజినెస్ చేసింది. మళ్ళీ పోస్ట్ పోన్ అప్పుడు అయితే ఉత్తరాంధ్రలో 13.5 కోట్లు అయితే బిజినెస్ చేసింది. ఇప్పుడు వచ్చేసరికల్లా 11.5 కోట్లు బిజినెస్ చేసింది. అంటే దగ్గర దగ్గర 2 కోట్లు తక్కువ. మళ్ళీ ఈస్ట్లో వచ్చేసరికల్లా 8.2 కోట్లు బిజినెస్ చేస్తే ఇప్పుడు 7.5 కోట్లు మాత్రమే బిజినెస్ చేసింది. మళ్ళీ వెస్ట్లో చూసుకుంటే 6.5 కోట్లు బిజినెస్ చేస్తే పోస్ట్ పోన్ అప్పుడు ఇప్పుడు 5 కోట్లు మాత్రం బిజినెస్ చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 1.5 కోటి తక్కువ. గుంటూరులో వచ్చేసరికల్లా 9.5 కోట్లు బిజినెస్ చేస్తే పోస్ట్ పోన్ అప్పుడు ఇప్పుడు 7 కోట్లు మాత్రమే బిజినెస్ చేయడం జరిగింది. మళ్ళీ కృష్ణాలో చూసుకుంటే 7.5 కోట్లు పోస్ట్ పోన్ అప్పుడు బిజినెస్ చేస్తే ఇప్పుడు 6.5 కోట్ల బిజినెస్ చేసింది, 1 కోటి రూపాయలు తక్కువ. నెల్లూరులో వచ్చేసరికల్లా 4.4 crores బిజినెస్ చేస్తే ఇప్పుడు 3.2 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్గా ఆంధ్ర తెలంగాణ రెండు కూడా కలుపుకొని మొత్తం కలుపుకుంటే 100 కోట్లు అయితే బిజినెస్ చేయడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికల్లా 8 కోట్ల అయితే బిజినెస్ అలానే ఉంది. ఓవర్సీస్లో కూడా 15 కోట్ల బిజినెస్ అలానే ఉంది. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే పోస్ట్ పోన్ అప్పుడైతే 123 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పుడు 103 కోట్లు మాత్రమే బిజినెస్ చేయడం జరిగింది. లాంగ్ రన్లో వచ్చేసరికల్లా ఈ మూవీ హిట్ కావాలంటే 104 కోట్ల షేర్ రావాలి, 200 కోట్ల గ్రాస్ రావాలి. అంతేకాకుండా డాకు మహారాజ్ వచ్చేసరికల్లా 80 కోట్ల బిజినెస్ చేసింది. భగవత్ కేసరి వచ్చేసరికల్లా 67 కోట్ల బిజినెస్ చేసింది. వీరసింహారెడ్డి 78 కోట్ల బిజినెస్ చేసింది. ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ 70 కోట్ల బిజినెస్ చేసింది. అఖండ పార్ట్ 1 50 కోట్ల బిజినెస్ చేసింది. అఖండ పార్ట్ 2 104 కోట్ల బిజినెస్ అయితే చేసింది. ఈ మూవీ ఓవరాల్గా మనకైతే మంచి టాక్ రావాలి, హిట్ కావాలంటే 104 కోట్ల షేరు, 200 కోట్ల గ్రాస్ అయితే వస్తే కనుక బ్లాక్ బస్టర్ అయిపోతుంది మూవీ సరికల్లా. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా నెగిటివ్ టాక్తో అయితే ఇప్పుడైతే కొనసాగుతుంది. కొంతమంది అయితే ట్రోల్ చేశారు. దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేసిన. ఆ వీడియో అయితే పైన ఐకార్ట్లు ఇస్తే దాన్ని అయితే చూసేది. మూవీ రివ్యూ కావాలంటే కూడా ఐకార్ట్లు ఇస్తే దాన్ని కూడా వాచ్ చేసేది. మన బాలకృష్ణ గారి అభిమానులు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటే నేనైతే కోరుకుంటున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అంతా కూడా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్.